కొట్టడం కాదు కదా, ఆలోచన రావాలన్నా చెమట పట్టాల్సిందే. ఏ జట్టు కూడా కనీసం టచ్ చేయలేని స్థితిలో ఉండేది. కట్ చేస్తే టీమిండియా పరిస్థితి ఇప్పుడు రివర్స్ అవుతోంది. పసికూనలు కూడా ఆడేసుకుంటున్నాయి మనోళ్లతో. వరల్డ్ కప్ సాధించిన ఆనందం లేకుండా పోతోంది. ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్ దంచికొట్టింది. 1605 రోజుల రికార్డు బ్రేక్ అయింది. టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజుగా మిగిలింది. అసలు భారత జట్టుకేమైంది? ఈ వైఫల్యాలకు కారణాలేంటి? ఐర్లాండ్ షాక్ ఇచ్చింది, ఇంగ్లాండ్ కుమ్మేసింది. వరుస ఓటములతో టీమిండియాకు అవమానం. ప్రత్యర్థిని వణికించే జట్టుకు ఈ పరిస్థితి ఎందుకు? 1605 రోజుల రికార్డు బ్రేక్. టీమిండియాకు ఏమైంది? వరుస ఓటములకు అసలు కారణాలు ఏంటి? ఓవర్ కాన్ఫిడెన్సా? రెస్ట్ లేని క్రికెట్ కారణమా? గంభీర్ ప్రయోగాలు కొంప ముంచుతున్నాయా? భారత జట్టు ముందున్న అసలైన సవాళ్లేంటి? టీమిండియా క్రికెట్ను శాసిస్తోంది ఒక రకంగా. ఫార్మట్ ఏదైనా సరే ప్రత్యర్థికి చుక్కలే. ఆ రేంజ్ విక్టరీలు సాధిస్తోంది. అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకుంది. అలాంటి జట్టును ఇప్పుడు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. వరల్డ్ ఛాంపియన్ గా గర్వంగా నిలిచిన భారత క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విమర్శల పాలవుతోంది. ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్ ను కోల్పోయి అభిమానులను నిరాశపరిచిన మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలోనూ పూర్తిగా చేతులెత్తేశారు. 2 జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా మిగిలిన 4 మ్యాచ్ల్లోనూ ఇంగ్లాండ్ జైత్ర యాత్ర సాగించింది. దీంతో 4-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుని భారత్ కు వైట్ వాష్ అవమానాన్ని మిగిల్చింది బ్రిటిష్ సేన. సిరీస్ లో జరిగిన 4 మ్యాచ్ల్లోనూ భారత జట్టు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ బౌలర్ల స్వింగ్ బౌన్స్ ను తట్టుకోలేక భారత టాప్ ఆర్డర్ కుప్పకూలగా బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ పరాజయంపై మాజీలు, ఎనలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగులో బ్యాటింగుకు పూర్తిగా అనుకూలించే ఫ్లాట్ పిచ్లపై ఆడి అలవాటు పడడంతోనే విదేశీ పరిస్థితులకు మనోళ్లు సరిగ్గా సర్దుబాటు కాలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్లోని ఇరుకైన సీమింగ్ కండిషన్లలో ఆడడానికి కావలసిన సాంకేతిక నైపుణ్యం ప్రస్తుత యువ ఆటగాళ్లలో లోపించిందని నిపుణులు అంటున్నారు. ఇక దాదాపు 1605 రోజుల పాటు టీ20 ఫార్మాట్లో ప్రపంచ నెంబర్ 1 జట్టుగా వెలిగిన టీమిండియా ఇప్పుడు తన అగ్రస్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. ఇది ఫ్యాన్స్ కు మరింత కోపం తెప్పిస్తోంది. 2022 ఫిబ్రవరిలో టాప్ ప్లేస్ లోకి వచ్చిన భారత్ దాదాపు 4.5 ఏళ్ల పాటు ఆ స్థానాన్ని కాపాడుకుంది. వరుసగా 2 టీ20 ప్రపంచ కప్లు అందుకుంది. ఇంగ్లాండ్తో సిరీస్ ఓటమితో దానికి బ్రేక్ పడింది. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో సిరీస్ కోల్పోవడం, ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ లో పూర్తిగా చేతులెత్తేయడం జట్టు పతనానికి అద్దం పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూర్యకుమార్ నుంచి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. వరుస ఓటములతో ఇప్పుడు అతని నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రేయాస్ కెప్టెన్సీ చేపట్టిన తొలి సిరీస్ లోనే ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమి ఎదురైంది. ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా వైట్ వాష్ కావడంతో అయ్యర్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయారు. మైదానంలో సరైన వ్యూహాలను అమలు చేయడంలో, వికెట్లు పడుతున్నప్పుడు భాగస్వామ్యాలు నెలకొల్పడంలో కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ క్రికెట్ కు ఎదురైన అత్యంత నిరాశాజనకమైన ఫలితాల్లో ఇంగ్లాండ్ సిరీస్ ఒకటిగా నిలిచిపోవడం ఖాయం. వరల్డ్ కప్ నెగ్గిన కొద్ది రోజుల్లోనే జట్టు ఈ స్థాయికి పడిపోవడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్ గా ఉన్న భారత్ వరుసగా 6 టీ20 మ్యాచ్ల్లో ఓడిపోవడం, ఐసీసీ నెంబర్ 1 ర్యాంకును చేజార్చుకోవడం,
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్ తో సహా వరుస సిరీస్లతో ఆటగాళ్లు రెస్ట్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. ఇండియా ఫ్లాట్ పిచ్లకు అలవాటు పడి ఓవర్సీస్ లో చేతులెత్తేస్తున్నారు. ఇవే టీమిండియా ఓటమికి కారణాలా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో జరుగుతోంది. టీమిండియా ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టు. పైగా వరుసగా 2 టీ20 ప్రపంచ కప్లు గెలిచింది కూడా. ఇక ప్రతిభ పరంగా భారత్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే స్టేడియంలో ఎలా ఆడుతున్నారు, ఎన్ని విజయాలు దక్కించుకుంటున్నారు అన్నదే అసలు మ్యాటర్. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పై వరుసగా 6 పరాజయాలు టీమిండియా ఆధిపత్యానికి ప్రశ్నలా మారుతున్నాయి. ఒక్కటి మాత్రం క్లియర్. ఇప్పుడు అసలు ప్రశ్న సిరీస్ ఓడిపోవడం గురించి కాదు, టీమిండియా నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతోందా, లేదంటే వరుస ఓటముల వెనుక ఇంకా లోతైన సమస్యలు దాగి ఉన్నాయా అనేది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా పేలవాట తీరుతో అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ప్రత్యర్థి జట్టును గడగడలాడించిన భారత్కి అసలేమైంది? వరుస ఓటముల వెనుక అసలు కారణాలేంటి? గంభీర్ ప్రయోగాలే కొంప ముంచుతున్నాయా, లేదంటే అసలు కారణం వేరే ఉందా? అభిమానుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంగ్లాండ్ టూర్లో అన్ని విభాగాల్లో టీమిండియా చేతులెత్తేసింది. బ్యాటింగ్, బౌలింగ్ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న మరో సమస్య ఫీల్డింగ్ వైఫల్యం. చెత్త ఫీల్డింగ్ కారణంగా భారత్ ఘోర ఓటమిని మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇంగ్లాండ్తో 5వ టీ20లోనూ టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం బయటపడింది. శివం దుబే వదిలేసిన సునాయాస క్యాచ్ టీమిండియా ఓటమిని శాసించిందనే చెప్పాలి. ఈ ఒక్క సిరీస్లోనే కాదు, గత కొన్నేళ్లుగా భారత ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. టీ20 ప్రపంచ కప్, వరల్డ్ కప్ లో ఏకంగా 13 క్యాచ్లు మిస్ చేశారు మనోళ్లు. వీలైనంత త్వరగా ఫీల్డింగ్ ను మెరుగుపరుచుకోకపోతే భారత్ మరిన్ని ఓటములను చవి చూడాల్సి వస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. వీటితో పాటు కోచ్ గంభీర్ ప్రయోగాలు కూడా వెడిసి కొడుతున్నాయా అనే చర్చ జరుగుతోంది. కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టులతో పాటు టీ20లో ఘోర పరాజయాలను చవిచూసింది. ఆయన కోచింగ్ లోనే స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టెస్ట్ సిరీస్లలో వైట్ వాష్ కు గురైంది. ఇప్పుడు టీ20 క్రికెట్ లోనూ గాడి తప్పింది. ఐర్లాండ్ పై 0-2 తేడాతో, ఇంగ్లాండ్ పై 0-4 తేడాతో పరాజయాలు భారత టీ20 జట్టు అసలు స్వరూపాన్ని బట్టబయలు చేశాయి. ఈ పేలవ ప్రదర్శనకు ట్రాన్స్ఫర్మేషన్ అంటూ ఏదో కలరింగ్ ఇవ్వొచ్చు, కానీ ఆ ఒక్క వాదనతో వరుస ఓటములను కొట్టిపారేసే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ టూర్ మరో ప్రధాన బలహీనతను బయటపెట్టింది. స్వదేశీ పిచ్లపైన ఐపీఎల్లోనూ భారత బ్యాటర్లు చూపించిన దూకుడు విదేశీ పరిస్థితులలో ఫలించలేదు. బంతి బౌన్స్, కదలికల కారణంగా బ్యాటర్ల టెక్నిక్, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యం ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ఐపీఎల్లోని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన బ్యాటర్లకు అదనపు స్వేచ్ఛనిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్లో అలాంటి పరిస్థితి ఉండదు. బ్యాటర్లు మారుతున్న పరిస్థితులను, బలమైన బౌలింగ్ దాడులను, మ్యాచ్ ఒత్తిడిని సొంతంగా ఎదుర్కోవాలి. ఇంగ్లాండ్లో జరిగిన ఈ పరీక్షలో భారత జట్టు పూర్తిగా విఫలమైంది. 2 టెస్ట్ సిరీస్లతో పాటు టీ20లోనూ వైట్ వాష్ ఎదుర్కోవడం కోచ్గా గంభీర్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. ఏమైనా సరే కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ ఘోర పరాభవాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారో, రాబోయే జింబాబ్వే సిరీస్ లో జట్టును ఏ విధంగా మళ్లీ విజయాల బాట పట్టిస్తారో చూడాలి. రాబోయే సిరీస్లను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు యాజమాన్యం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది. విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు అక్కడి పరిస్థితులపై ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, ఐపీఎల్ ప్రదర్శననే కాకుండా దేశవాళీ క్రికెట్, రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రదర్శనలను కూడా ప్రామాణికంగా తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జట్టు కూర్పులో సీనియర్, జూనియర్ల సమతుల్యతను పాటించడం లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఏమైనా వరుస పరాజయాల షాక్ నుంచి టీమిండియా ఎంత త్వరగా కోలుకుని మళ్లీ విజయాల బాట పడుతుందో చూడాలి.